ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. టైటిల్ చూశారు కదా, ఆధ్యాత్మిక జ్ఞానులకు నమస్కారములు, అజ్ఞాన మూర్ఖులకు మనవి. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతోమంది జ్ఞానులు అనేవారు, వేదవంతులు అనేవారు చాలామంది ఈ మధ్య యూట్యూబ్లలో చూస్తూనే ఉన్నాం. చాలామందికి బైబుల్ అంటే కానీ, క్రీస్తు అంటే కానీ, క్రైస్తవులు అంటే కానీ ఎందుకో పెద్ద సమస్యగా, ఇబ్బందిగా చూస్తున్నట్లు గమనిస్తున్నాం. అయితే వారికి ఏం కష్టమో ఏం నష్టం కలుగుతుందో కూడా తెలియలేదు. వారు ఏదో తీవ్రవాదులను లేదా దేశానికి, ఒక ప్రాణికి నష్టం కలిగించినట్లుగా క్రైస్తవులను చూస్తున్నారు. అయితే జ్ఞానులైన వారు ఎలా చూస్తున్నారంటే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మనిషిగా చూడాలి, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క మనిషిని గౌరవించాలి, ఏ ఒక్క వ్యక్తిని కించపరచకూడదు, బాధ పెట్టకూడదు అన్న విధంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మధ్య టీవీల్లో ఇంటర్వ్యూలో చూస్తున్నాం కదా, చాలామంది ప్రతి ఒక్కరిని ఒకరు గౌరవించుకోవాలని చెప్పేవారు ఎక్కువగా ఉంటే, కొంతమంది టీవీ ఛానల్స్ ద్వారా లేదా యూట్యూబ్లలో ఛానల్స్ పెట్టుకొని డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని డైలీ దినదినము ఎవరో ఒకరు ఇంటర్వ్యూ అంటూ ఎవరినో ఒకరు పిలిపించి వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశం కాకుండా ఏదో సాధించామని, ఎవరినో ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో పిలుస్తూ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఆ పిలిచిన వారిని వారు ఏమైనా తెలుసుకోవాలని అడుగుతున్నట్టు చూస్తున్నామా అంటే కాదు. వారిని ఏదో ఒక విధంగా మానసికంగా బాధ పెట్టాలన్నటువంటి మాటలే చూస్తున్నాం. కొంతమంది అదే పనిగా ఏదో మేము బైబిల్ పండితులము అన్నట్లు, బైబిల్ చదివే వారికి తెలియని విషయాలు తెలిసినట్లుగా బైబిల్ వక్రీకరించడం, తెల్లవారిన పని నుండి యూట్యూబ్ ఛానల్లో ఉన్నది ఉండటం చెప్పకుండా వ్యంగ్యంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారినే చూస్తున్నాం. వీరి ఉద్దేశం ఏమంటే, బైబిల్లో ఉన్న విషయాలు తప్పు అని నిరూపించడం కూడా చేత కాదు. ఎందుకంటే అక్కడ తప్పు లేదు. యథార్థంగా సమాజంలో మనుషుల మధ్య జరిగినవన్నీ రాసి ఉన్నారు. వాటిని చెప్తే సరిపోతుంది. కానీ వాటిని చెప్పడము, చూపడం కూడా చేత కాక అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ వాళ్లకు నచ్చినట్లుగా చెబుతూ ఉంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, వారి ఉద్దేశము క్రైస్తవులను బాధపెట్టి, వాళ్ళను దూషించి, వాళ్ళంటే సరిపోని వారి దగ్గర డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళ ఛానల్ ద్వారా వచ్చే అమౌంట్ సంపాదించుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు. వారికి వేరే పని పాట ఉంటుందో లేదో తెలియదు. ఎంతసేపు బైబిల్లో అలా ఉంది, బైబిల్లో ఇలా ఉంది, ఈ పాస్టర్ ఇలా, ఆ పాస్టర్ అలా, ఇవి తప్ప వారికి ఇంకే పని లేనట్లు కనపడుతుంది. ఎందుకంటే వారు పేరుకు క్రైస్తవేతరులము అంటారు, కానీ వారి దగ్గర ఉన్న గ్రంథాల గురించి కానీ, వారికి తెలుసు అన్న సత్యం గురించి కానీ చెప్పడం చేత కాదు, చెప్పలేరు, చెప్పకూడదు అనుకున్నారో ఏమో. ఎంతసేపు బైబిల్ గురించి, ఏది ఏమైతే దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. బైబిలు చదువుతున్న వారికంటే కూడా వారే ఎక్కువ బైబిల్ గురించి తప్పిస్తూ ఉన్నారు. దేవుడు ఏదో ఒక రోజు వారిని కూడా వాడుకుంటూ ఉంటారు. ఈ మధ్య చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ అని బయటకు వస్తున్నారు, క్రిస్టియన్స్ అని అంటున్నారు. అసలు వాళ్ళకు ఆ మాట అనడానికి ఎలా ఉందో తెలియదు, మనం తప్పుగా అనకూడదని చెప్తున్నాను. వారు ముందు ఎక్కడి నుంచి క్రైస్తవంలోకి వచ్చారు, తర్వాత మళ్ళీ క్రైస్తవం నుండి ఎక్కడికి వెళ్ళారు అని చెప్తున్నారు గొప్పగా. ముందు ఏ జ్ఞానము లేదు, తర్వాత క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మునుపటికి వెళ్తున్నాము అంటున్నారు. నువ్వు ఉన్నదానిలోకి వెళ్ళేదంటే సంతోషంగా వెళ్ళొచ్చు. దీనిలో అప్పుడు ముందు అందులో ఏదో లేదని వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు అందులోకో వెళ్తున్నావు. ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావో కూడా నీకు తెలియని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే,
ఎవరో ఏదో డబ్బులు ఆశ చూపి ఇది చెప్పు అది చెప్పు అంటే చెప్తున్నట్లుగా ఉంటుంది. వాళ్ళు పెద్దోళ్ళు ఒక మాట అంటారు, చింత చనిపోయినా పులుపు చావదనేసి. నేను క్రైస్తవం నుండి మారిపోతున్నాను అంటున్నాడే కానీ ఎక్స్ క్రిస్టియన్ పేరును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అది గమనించలేకున్నారు. ఒక వ్యక్తి క్రీస్తుని ఎరగక ముందు లోకముల్లో చెడు వ్యసనాల నుండి, చెడు బానిసల నుండి క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని విసర్జించి ఉండే వాడిని క్రైస్తవుడిగా అనొచ్చు. కానీ వాళ్ళు అది ఏదో ఒక నేరము నుండి వచ్చినట్లుగా మాట్లాడుతూ, ఏదో క్రైస్తవం నుంచి బయటికి రావడం అంటే ఏదో ఒక సమస్య నుండి బయటికి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా వాళ్ళు కనపడుతూ చెబుతూ ఉన్నారు. అయితే వారికి బైబిల్ గురించి జ్ఞానం కానీ, వారు ఏదైతే సత్యంలోకి పోతున్నామో, సత్యం గ్రహిస్తున్నామో అనుకుంటున్నారో వాటి గురించి కానీ తెలిసిన జ్ఞానం ఉన్నట్టుగా మనము లేని వారిగా గమనించవచ్చు. ఎందుకంటే వారికి ఏ జ్ఞానము లేదు. ఎందుకంటే ఫస్ట్ జ్ఞానము ఉన్నప్పుడు ఇక్కడ బైబిల్ దగ్గరికి రాడు. ఇక్కడ బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకొకటి అని అనడు. ఎందుకు అన్నాడంటే అది తెలియదు, ఇది తెలియదు. తెలిసిన వ్యక్తి ఏదైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఒక దాని గురించి ఒక నిర్ణయానికి వస్తాడు. అయితే ఏ ఒక దాని గురించి తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఏ గ్రంథమైనా, ఏ విశ్వాసమైనా కూడా మనల్ని ఆధ్యాత్మికంగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించేలాగా ఉండాలి. ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ మనిషి మన ఆధ్యాత్మిక జీవితం మన వ్యక్తిగతం, మనమందరం మనుష్యులం, ఈ దేశములో నివసించే ప్రజలము, మనమందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ కలిసి ఉంటేనే ఈ దేశ మనుగడ అభివృద్ధి. ఏ ఒక్కరితోనూ దేశ అభివృద్ధి సాధ్యం కాదు. అది నువ్వు నేనంటే కుదరదు. ఎందుకంటే మనందరం కూడా కలిసికట్టుగా ఈ దేశాన్ని అభివృద్ధి చెందే దిశగా చూడాలనే తప్ప నువ్వు అది నేను ఇది, నీ మతం వేరు నా మతం వేరు అనేది కాదు. మన దేశము, మన అభివృద్ధి కోసం మనందరం ప్రయత్నం చేయాలి. అంతేగాని కష్టపడకుండా, ఏ పని చేయకుండా, వృధాగా డబ్బులు ఎలా వస్తాయి, మత ద్వేషాలు ఎట్లా, ఎవరిని హింసించాలా, ఎవరిని ద్వేషించాలా అన్న విధంగా ఉండకూడదు. పెద్దలారా, మీ పిల్లలను గ్రహించండి. ఈనాడు అనేక మంది క్రైస్తవులపై దాడి చేస్తున్న వాళ్ళు యవనస్తులు కూడా ఎక్కువ ఉన్నారు. పిల్లలకు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే మీరు నమ్ముతున్న గ్రంథాల్లో ఉన్నది కూడా అలాగే ఉంటుందే కానీ ఇంకొకటి ఉండదు కదా. మరి అన్నప్పుడు ఒక వ్యక్తిని గాయపరిస్తే, ఒక వ్యక్తిని హత్య చేస్తే, ఒక వ్యక్తిపై దాడి చేస్తే ఏమొస్తుంది? సపోజ్ నీవు నమ్ముతున్న గ్రంథాన్ని నాకు అర్థం కాక నేను నీకు ఒకవేళ బైబిల్ గురించి చెబుతూ ఉన్నాను, ఓకే, అది వినండి. తర్వాత నాకు తప్పు ఏదో నాకు తెలియచెప్పండి. మీరు చెప్పే విశ్వాసాన్ని, నమ్మకాన్ని చెప్పండి. తప్పు కాదు కదా అది. నువ్వు చెప్పేది నేను వినను అనను కదా. ప్రతి ఒక్క గ్రంథాన్ని చదువుదాము, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవిస్తాము, ప్రతి ఒక్క మనిషిని ప్రేమించుదాము. అంతేకాని నువ్వంటే నాకు సరిపోదు, నేనంటే నీకు సరిపోదు, ఆ కులమోడు నాకు సరిపోదు, ఈ కులమోడు నాకు సరిపోదు, మనకెందుకండి? ఈ రోజు ఉండే మనిషి రేపు నువ్వు నేను ఉండగలుగుతామా? ఉండలేం కదా. అందుకే టైటిల్లో చెప్పాను, జ్ఞానులన్నవారు వాదనలకు, వివాదాలకు, గొడవలకు, హేళనలకు దూరంగానే ఉంటారు, సామరస్యంగా ఉంటారు. మూర్ఖులు అనేవారు వాదములకు, వివాదాలకు, చర్చలకు, గొడవలకు ఆజ్యం పోస్తూ ఒక మనిషిని రెచ్చగొడితేనే వారికి డబ్బులు వస్తాయి కాబట్టి వారి దిశగానే ప్రయాణిస్తుంటారు. కాబట్టి ప్రజలారా, రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి. మీ విశ్వాసాలను మీరే కాపాడుకోండి. సహోదరులారా, మీరు ఎవరైతే మీ మనోభావాలు కించపరుస్తూ ఉన్నటువంటి వీడియోలు చేస్తూ ఉంటారో వారి వీడియోలు చూడకండి. ఎందుకంటే మీ మనసు క్షోభకు గురి కావడం మీకు మంచిది కాదు. మంచి వాటి కోసం టైం కేటాయించండి.